ఓకే నెక్స్ట్ క్వశ్చన్. తేనె పట్టిన రాయితో కొడితే ఏమవుతుంది? రాయి ఇరుక్కుంటుంది. ఏడ ఇరుక్కుతారు? తేనె బట్టలు. తేనె పట్టిన రాయితో కొడితే ఏమవుతుంది? తేనె పట్టిన రాయి జారిపోతుందా? నో ఐడియా. సరే, మీ ఫ్రెండ్కి ఎవరికైనా కాల్ చేసి అరే 10,000 ఇచ్చేందుగా ఎప్పుడు ఇస్తారా అనేసాడు. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. మాట్లాడు ఎవరికి ఒక బెస్ట్ ఫ్రెండ్, అరే నా 10,000 తీసుకున్నా ఎప్పుడు ఇస్తారా అంత అయినట్టు మాట్లాడు. చాలా మంది ఇవ్వాలి అలా అనుకుంటే. కాదు, ఇయ్యనోళ్ళకి చేయండి. ఈయనోళ్ళకంటే నీతో ₹1 కూడా తీసుకున్నాను స్పీకర్ తీసుకుంటాడు. బట్ నా 10,000 తీసుకున్నా ఎప్పుడు ఇస్తావు అని. ఇక్కడే ఉన్నాను. సౌండ్ ఎక్కడరా బామ్స్? అరే పైసలు ఎప్పుడు ఇస్తావురా? పైసలు ఎప్పుడు ఇస్తావురా? నా 10,000 తీసుకున్నావు ఆ రోజు నైట్. అవునా నిజమా? అవునరా, ఆ రోజు ఆగినప్పుడు తీసుకోలే. ఎప్పుడు ఇస్తావు? రేపేంట్రా? ఆ రోజు రేపేనా? ఏంట్రా అర్థం చేసుకునేది? మనీ తీసుకొని మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఎంత తీసుకున్నావు గుర్తుందా? 10,000 అన్నావు. 10,000 10,000 గుర్తుందా? 10,000 అంటే 10,000, 20,000 అంటే వడ్డీతో కలిపి ఇచ్చేసి తొందరగా. 50,000 తీసుకున్నారు ఆ రోజు. 50,000 ఎన్ని సున్నాలు ఉంటాయి? 50,000 ఎన్ని సున్నాలు ఉంటాయి? చూసారా సార్ డబుల్ యాక్షన్. 50,000 ఎన్ని సున్నాలు ఉంటాయా? అందుకే బడికి పొమ్మన్నారా నేను. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. సీరియస్ గా అడుగుతున్నావే, పైసలు ఎప్పుడు ఇస్తావురా అంటే. సరే సరేరా. డ్రైవింగ్ లో ఉన్నాడంట. నిజంగా తీసుకున్నాడా 10,000? లేదు లేదు. మరి ఎందుకు ఒప్పుకుంటున్నా? వాడంతే, వాడు ప్రాంక్ చేస్తూ ఉంటాడు. నువ్వు చేద్దామంటే ఆయననే చేసిండా రిటర్న్? అట్లుంటది మనతో. ఓకే చెప్పు, తేనె పట్టిన రాయితో కొడితే ఏమవుతుంది? ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ఏమవుతుందంటే జారిపోతుంది, లేదంటే అయిపోతుంది. ఇంత ఐడియా రావట్లేదు. అది దెబ్బ తగులుతుంది.